మిత్రులందరికీ కూడా సోషల్ ర్యాపిడ్ రివిజన్ రెండో వీడియోకి స్వాగతం అండి. మరి మొదటి వీడియోలోని చివరి బిట్టు మరి ఆప్షన్లో ఈరోజు వీడియోలో అయితే తెలియజేస్తానని చెప్పడం జరిగింది. మరి చూద్దామండి. వివిధ శీతోష్ణ స్థితి మండలాల్లో ప్రధాన వృత్తులను సరిగ్గా జతపరచండి. ఈ బిట్టు నిన్న లాస్ట్ బిట్టుగా ఇవ్వడం జరిగింది. మరి ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందండి, మరి అక్కడి నుంచి చూసేయండి. మరి ఇక్కడ వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన విధానము అనుసరిస్తున్నటువంటి ప్రాంతము. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ. ఇక్కడ ప్రజల గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఇక్కడ విశాల క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం మరియు పోషణ అనేది అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. మరి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి వేట, పోడు వ్యవసాయం అనేది భూమధ్య రేఖ శీతోష్ణ ప్రాంతంలోదండి. మరి ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ అనేది సవర్ణాలకు చెందిందండి. మరి గొర్రెలు, మేకలు, ఒంటెలు పోషించి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు అనేది ఎడారి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళండి. మరి ఇక్కడ విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు అనేది మధ్యధరా శీతోష్ణ అండి. మరి నేటి వీడియోకి స్వాగతం అండి. మరి ఇంపార్టెంట్ బిట్లతోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. మిత్రులైతే గమనించాలి. మరి ఇందులో 40 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. మరి తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తే ఎంతమందికి షేర్ అవుతుందండి. మొదటి బిట్ చూద్దామండి. ఐరోపా నుండి పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్నటువంటి నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కొలంబస్. రెండో బిట్ చూద్దామండి. క్రీస్తు శకం 1498లో కాలికట్ చేరుకున్నటువంటి మొదటి యూరోపియన్ ఎవరు? వాస్కోడి గామా అండి. ఆన్సర్ వాస్కోడి గామా. మరి సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మాజిలాన్. ర్యాపిడ్ రివిజన్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. పటాల తయారీదారులను ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 కార్టోగ్రాఫర్స్. ఐదోదండి. సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలుగా ఉపయోగించినవేంటి? అన్నీ ఈక్వల్గా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటాయండి. సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలుగా ఉపయోగించినవి మట్టి పలకలు. ఆరోదండి. క్రింది వానిలో గ్రీకు పటాల తయారీదారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవందరు అండి. అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ వీళ్ళందరూ కూడా. ఏడవదండి. గ్రీకులు పటాలను రూపొందించిన విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ పడమర నుండి తూర్పుకండి. గ్రీకులు పటాలను రూపొందించిన విధానం అయితే పడమర నుండి తూర్పు వైపు ఉంటుందండి. ఎనిమిదవది. పటాల తయారీలో విశేష కృషి చేసినది మరియు ఇతని విధానాలు అనేవి విస్తృతంగా ఉపయోగించబడ్డావి. ఆన్సర్ ఆప్షన్ 3 టాలమీ. అక్షాంశాల, రేఖాంశాల భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు ఎవరు? అక్షాంశాల, రేఖాంశాల భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు గ్రీకులు. ఆప్షన్ 3 గ్రీకులు. పదవదండి. పటాల తయారీలో ప్రక్షేపణ విధానమును ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మెర్కేటర్. పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టింది మెర్కేటర్. 11వదండి. పటంలోని అంశాలను, విషయాన్ని తెలియజేయనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పటం యొక్క శీర్షిక. 12వదండి. సాధారణంగా పటాలపైన చూపబడే దిక్కు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరం. నెక్స్ట్ అండి. ఈ క్రింది నావికులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి.
మరి పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశం చేరుకోవాలని ప్రయత్నించి అమెరికాకు చేరుకున్నవాడు ఎవరు? 1498లో కాలికట్కు చేరుకున్నది. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 3. మరి భారతదేశం చేరుకోవాలని పశ్చిమంగా ప్రయాణించి అమెరికాకు చేరుకున్నది ఆన్సర్ కొలంబస్. 1498లో కాలికట్కు చేరుకున్నది ఎవరు? వాస్కోడిగామా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది మాజిలాన్. నెక్స్ట్ పెట్టండి. పటాల చరిత్రను తెలుపు క్రింది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2. మరి పటాల తయారీలో విశేష విధానమును ప్రవేశపెట్టింది మెర్కేటర్. పటాల తయారీలో విశేష కృషి చేయడమే కాక అతని యొక్క విధానాలు అనుసరించబడ్డాయి టాలమీ. పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పుకు ఉండినట్లు పటాలను అయితే రూపొందించిన వారు అనాక్సిమండర్, హికేటియస్, హెరోడోటస్లు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. మరి 15వది పటాల తయారీలో చరిత్రను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? సరికానిదండి. అక్షాంశాల రేఖాంశాల భావనలను భారతీయులు పటాల తయారీకి అన్వయించారు అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ చూసేద్దామండి. కార్టోగ్రాఫర్స్ నావికులు ప్రయాణికుల నుండి సమాచారం సేకరించి పటాలను తయారు చేసేవారు. ఇది కరెక్టే. సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. ఇది కూడా కరెక్టే. గుహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు తెలుసుకోవచ్చు. ఇది కూడా సరైనదేనండి. 16వది పటం యొక్క శీర్షిక గురించి తెలుపు వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిలు సరైనవి అండి. పటంలోని అంశాలను మరియు విషయాన్ని తెలియజేస్తుందండి. ఇది పటంలో చర్చించే విషయ అంశాలను పరిచయం అయితే చేస్తుందండి. అదేవిధంగా సాధారణంగా శీర్షిక అనేది పటం పైభాగంలో అమరు ఉంటుందండి. ఇవన్నీ కూడా సరైనవేనండి. 17వది పటాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. బెంగుళూరు నుండి ఈటానగర్ వెళ్ళుటకు ఆగ్నేయ దిక్కులో ప్రయాణించాలి. ఇక్కడ బెంగుళూరు అనేది కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈటానగర్ వెళ్ళుటకు ఆగ్నేయ దిశలో ప్రయాణించాలి. ఇది సరికానిదండి. మరి సరైనది బెంగుళూరు నుండి ఇటానగర్ వెళ్ళుటకు ఏ దిక్కులో ప్రయాణించాలి? మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూద్దామండి. సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు అయితే రూపొందించబడతాయి. సరైందే. పటంలోని కుడివైపున పైభాగంలో ఉండేటువంటి బాణం గుర్తు ఆధారంగా దిక్కునైతే తెలుసుకోవచ్చు. ఇది కూడా సరైందే. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని సవరించి చూపుటనే మనం పటం స్కేల్ అనేది తెలియజేస్తుందండి. నెక్స్ట్ 18వదండి. వివిధ రకాల స్కేలులను తెలుపు క్రింది వాక్యాలలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవేనండి. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది స్కేలు అనేవి. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారు స్కేలు గ్రాఫ్ రూపంలోని స్కేలు అండి. అదేవిధంగా పటంలో ఇవ్వబడినటువంటి స్కేలు పటాధ్యయనం చేయవారికి అనుకూలమైనటువంటి ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో రూపొందించబడింది. దీనిని మనము నైష్పత్తిక స్కేల్ అని కూడా అంటారండి. అదేవిధంగా ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారిన స్కేలే నైష్పత్తిక స్కేలు. ఇవన్నీ కూడా సరైనవేనండి. 20వ బిట్ అండి. భారతదేశంలోని వివిధ ప్రదేశాల మధ్య దూరమును ఒక గ్రాఫులో 1 సెంటీమీటర్ = 200 కిలోమీటర్ స్కేల్తో రూపొందించబడింది. దీని ఆధారంగా ప్రకటించబడినటువంటి క్రింది జతలలో సరికానిది. చెన్నై నుండి హైదరాబాద్ 600 కిలోమీటర్లు 3 సెంటీమీటర్లు. ముంబై నుండి భువనేశ్వర్ 1000 కిలోమీటర్లు 5 సెంటీమీటర్లు. పానాజీ నుండి తిరువనంతపురం 500 కిలోమీటర్లు 2.5 సెంటీమీటర్లు. గాంధీనగరం 800 కిలోమీటర్లు 3.5 సెంటీమీటర్. మరి ఆన్సర్
ఆప్షన్ 4 అనేది సరికానిదండి. అంటే గాంధీనగర్ నుండి జైపూర్కి 800 కిలోమీటర్లు, అంటే ఇక్కడ 4 సెంటీమీటర్లు అయితే వస్తుందండి. నెక్స్ట్, సాంప్రదాయిక చిహ్నాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబీసీలు అన్నీ కూడా సరైనవేనండి. వాస్తవ అంశాలను పటంలో చూపుటకు సాంప్రదాయ చిహ్నాలను ఉపయోగిస్తారు. టోపోసిడ్స్ భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. టోపోసిడ్స్ని ఎవరు నిర్వహిస్తారు, ఎవరు ఉపయోగిస్తారు అంటే భారత సర్వేక్షణ శాఖ. సాంప్రదాయ చిహ్నాలను అయితే సర్వే ఆఫ్ ఇండియా ఉపయోగిస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ 22ది, ఈ క్రింది సాంప్రదాయ చిహ్నాలను వాటి వివరాలను తెలుపు క్రింది జతలలో సరికానిది ఏమిటి? ఇక్కడ జీరోలా ఉంటే బావి, ఈ విధంగా ఉంటే నది, ఈ విధంగా ఉంటే సమాధులు, ఈ విధంగా ఉంటే పర్వత శిఖరం. ఆన్సర్ ఆప్షన్ 1 బావి అనేది సరికానిదండి. బావి అనేది సరికానిది. నెక్స్ట్ అండి 23ది, ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని పరిపాలించిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 13 నుండి 16వ శతాబ్దం వరకు. 13 నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్ల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. మరి ఢిల్లీలోని గల వంశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5 అండి. 5 వంశాలు ఉన్నాయి. మరి ఢిల్లీ సుల్తాన్లోని మొదటి వంశం ఏది? మొదటిది బానిస వంశం అంటారు. బానిస అంటే ఏమిటో మీకు అర్థం తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరి ఢిల్లీ సుల్తాన్లలో చివరి వంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లోడీ వంశం. చివరి వంశం లోడీ వంశం. బానిస వంశ పాలనా కాలంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 1206 నుండి 1290 ఈ మధ్య కాలంలో వీళ్ళ యొక్క బానిస వంశ పాలన జరిగింది. 1320 నుండి 1414 మధ్య పరిపాలించినటువంటి వంశం ఏది? 1320 నుండి 1414 మధ్య. ఆన్సర్ ఆప్షన్ 4 తుగ్లక్ వంశం. ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలంను గుర్తించండి. ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1290 నుండి 1320 వరకు. నెక్స్ట్ పెట్టండి, ఢిల్లీని 1414 నుండి 1451 మధ్య పరిపాలించినటువంటి వంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సయ్యద్ వంశం. సయ్యద్ వంశం. లోడీ వంశస్థుల యొక్క పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1451 నుండి 1526 లోడీ వంశ పాలనా కాలం. చరిత్ర గురించి తెలుసుకొనుటకు గల ఆధారాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పురావస్తు వాజ్మయ ఆధారాలు. పురావస్తు వాజ్మయ ఆధారాలు. క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? జానపద కాలంలో అనేది పురావస్తు ఆధారం కానిది. కుండలు, బొమ్మలు, ఆభరణాలు అనేవి పురావస్తు ఆధారాలు. క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజగ్రంథ శాసనాలు అనేవి పురావస్తు ఆధారం కానిది. ఇక్కడ శిలాశాసనాలు, దేవాలయ గోడ శాసనాలు, లోహస్తంభ శాసనాలు అన్నీ కూడా పురావస్తు ఆధారాలేనండి. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలు అనేవి పురావస్తు ఆధారం కానిదండి. స్మారకాలు, శాసనాలు, నాణాలు అనేవి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలలో స్మారకాలకు చెందని ఆధారం ఏది?
పురావస్తు ఆధారాలలో స్మారకాలకు చెందని ఆధారం ఏది? అన్నీ కన్ఫ్యూజ్ వచ్చేయండి ఇవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఆభరణాలు అనేవి చెందవు, స్మారకాలకు చెందని ఆధారం ఇది. కోటలు, దేవాలయాలు, మఠాలు ఇవన్నీ కూడా స్మారకాలకు చెందినటువంటి ఆధారాలు కానీ ఆభరణాలు కాదండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించినటువంటి వంశాల వరుస క్రమం. మరి అన్నీ కూడా ఫస్ట్ ఏతోనే స్టార్ట్ అయ్యాయి, గమనించాలి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అండి. ఫస్ట్ ఏ బానిస్ వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. నెక్స్ట్ అండి 39ది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నాము. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు వర్తించినటువంటి వాక్యం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 జస్తు పద్ధతి. జస్తు పద్ధతి. మరి 41 అండి, చివరి బిట్టు. చరిత్ర గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. వివిధ కాలాల్లోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలిపినది చరిత్ర. మరి నైతికపరమైనటువంటి అవగాహనకు మరియు దేశంలో తాదాత్మకతకు చరిత్ర అయితే దోహదం చేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకొనుటకు చరిత్రను అధ్యయనం చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 సారీ అండి, ఆప్షన్ 1 ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.